బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ రవి 3 రోజుల కస్టడీ ఇవాళతో ముగియనుంది. కస్టడీ నేటితో ముగియనుండడంతో ఈ మంది రవి నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేరున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బెట్టింగ్ యాప్స్తో సంబంధాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు, దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. క్లౌడ్ సర్వర్లు, నకిలీ వెబ్సైట్స్, బెట్టింగ్ యాప్స్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి 3 రోజుల కస్టడీ ఇవాళతో ముగియబోతోంది. ఇంకా మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు. ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఈ విచారణ జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి రవి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు అనే దానికి సంబంధించి సురేష్, రవి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు, ఇంకా ఎటువంటి సమాచారాన్ని సేకరించడం మిగిలి ఉంది, ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విచారణలో రవి పూర్తిగా సహకరిస్తున్నాడా లేదా, ఏం తెలుస్తోంది? అంటే రవి విచారణకు ఏమాత్రం సహకరించట్లేదనే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మొదట ఆయనను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల్లో కూడా అనేక ప్రశ్నలు పోలీసులు వేసినప్పటికీ కూడా కొన్నిటికి సమాధానం చెప్పాడు, మరికొన్నిటికి తెలియదు అని చెప్పి దాటివేసే ప్రయత్నమే చేసినట్టు తెలుస్తుంది. అయితే రవికి సంబంధించి ఇంట్లో సోదాలు జరిపిన సందర్భంలో ఒక 33 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్లతో పాటు వివిధ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, చెక్ బుక్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రవికి సంబంధించి 4 అకౌంట్లో దాదాపు 4.5 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. కానీ ఈ 33 అకౌంట్లకు సంబంధించి 500 కోట్ల వరకు రవి ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు గత 6 సంవత్సరాల నుంచి అని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దశగా బ్యాంకులకు కూడా లెటర్ రాయడం జరిగింది. బ్యాంకుల నుండి వచ్చిన సమాచారాన్ని రవి ముందు ఉంచి విచారిస్తున్నారు. అసలు మొత్తం ఎన్ని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్, అంటే బెట్టింగ్ యాప్లని యాడ్ రూపంలో ఐబొమ్మలో నిర్వహించాడు, వాటి ద్వారా ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అయినా ఇంకా ఇతర ప్రమోషన్స్ ఏవేవి చేశాడు, వాటి ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి మళ్లించాడనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఒక 500 కోట్ల రూపాయలు సంపాదించిందంటే హైదరాబాద్లోనే ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టిండని చెప్పేసి కూడా పోలీసులు అనుమానించారు. కొన్ని ఆస్తులను కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా రవి చాలా దేశాలు అంటే నెలకి 2-3 దేశాలు తిరుగుతూ ఉండేవాడు. ఆ ఖర్చులకు సంబంధించిన వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఎన్ని దేశాలు తిరిగాడు, ఎక్కడెక్కడ ఈయన నెట్వర్క్ ఉంది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఏదైతే విదేశాల్లో పార్ట్నర్స్ ఉన్నారని చెప్పేసి రవి చెప్పాడు. ఆ పార్ట్నర్స్ ఎవరు, ఎక్కడే ఉన్నారు, వారితో ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, అక్కడేమైనా ఆస్తులు కొనుగోలు చేశాడా రవి, దానికి సంబంధించిన వివరాలు చేస్తున్నారు. అంతేకాకుండా రవి ఇన్ని సంవత్సరాల నుంచి ఐబొమ్మ వెబ్సైట్ని నిర్వహిస్తూ తాను ఎవరో తెలియకుండా మేనేజ్ చేశాడంటే ఇతనికి ఏదైతే ఐటీ నుంచి కావచ్చు, ఇటు సాఫ్ట్వేర్ నుంచి ఎలాంటి సహాయం అందించారు, ఎవరెవరు ఈయనతో పాటు కలిసి ఉన్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు కస్టడీ ముగియనుంది కాబట్టి సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత అవసరమైతే మరొకసారి కూడా కస్టడీ కోరే అవకాశం కనబడుతుంది రవిని. రవితో పాటు ఇంకా ఎవరెవరు ఈ ఐబొమ్మ కేసులో ఉన్నారు, ఇతనికి టెక్నికల్గా కావచ్చు, ఇటు సాఫ్ట్వేర్గా కావచ్చు ఏ విధంగా సహాయం అందించారనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిసిఎస్లోనే రవి ఉన్నాడు. సిసిఎస్లో ఒకసారి మనం చూడొచ్చు, దీనికి సంబంధించిన 2వ ఫ్లోర్లో సిసిఎస్లో ఆయనని విచారిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైతే రవికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, అదేవిధంగా అతను హైదరాబాద్లో ఒక స్నేహితుడి ద్వారా నిరంతరం టచ్లో ఉండేవాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అతనికి సంబంధించి ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఇక రవికి సంబంధించిన సాఫ్ట్వేర్లు కావచ్చు, కొన్ని ఏవైతే హ్యాండిల్స్ విదేశాల నుంచి టెక్నికల్గా కొనడానికి సపోర్ట్గా ఉన్నటువంటి నెట్వర్క్ అంతా కూడా ఎక్కడి నుంచి మానిటరింగ్ చేశాడు, వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టారు. పోలీసులకు సవాలు విసిరి పోలీసులకి అడ్డంగా బుక్ అయిపోయినటువంటి రవికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికి గుర్తించారు కాబట్టి ఈరోజు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీలో ఈరోజు కూడా సహకరించకుంటే మళ్ళీ అంటే మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. 2 కేసుల్లో అరెస్ట్ చూపించారు కాబట్టి మిగతా కేసుల్లో కూడా అరెస్ట్ చూపించి ఆ తర్వాత కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది. లోతుగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవితో పాటు పైరసీ నెట్వర్క్ పైన కూడా దృష్టి పెట్టారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ సంబంధించిన వెబ్సైట్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పైరసీ అనేది రవితో ఒక్కడితో ఆగిపోయేది కాదు కాబట్టి ఇది నిరంతరం ఉంటుంది. అనేక రకరకాల ఐబొమ్మ అనేది చాలా
సామాన్యులకి ఫ్రీగా సినిమా చూపించడంతో సోషల్ మీడియాలో కూడా రవికి చాలా విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది. అతన్ని ఏం తప్పు చేశాడని శిక్షిస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో రవికి మద్దతుగా సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ నష్టపోయింది ఎవరు కాదు, సామాన్యులకి ఖరీదైన సినిమా ఉంది కాబట్టి వాళ్ళకి ఫ్రీగా చూపిస్తున్నటువంటి రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి రవి తప్పు చేశాడు, రవికి సంబంధించిన వివరాలు సేకరించడంలోనే పోలీసులు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కస్టడీలో విచారిస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం ఈ 3 రోజుల కస్టడీకి సంబంధించి కూడా పోలీసులు ఏదైనా కోర్టు కన్ఫెషన్ రూపంలో ఖచ్చితంగా తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల కస్టడీ విచారణ అంతా కూడా కోర్టుకి కన్ఫెషన్ కాపీ రూపంలో అందించి ఆ తర్వాత అవసరమైతే మరొకసారి కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఐబొమ్మ రవి విచారణ 3వ రోజు ఇవాళ కొనసాగుతోంది. సో ఇవాళ చివరి రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆల్రెడీ గతంలో ఒకసారి 5 రోజుల కస్టడీలో కూడా విచారించారు, మరోసారి కస్టడీకి తీసుకున్నారు 3 రోజుల పాటు. ఇవాళ 3వ రోజు చివరి రోజు విచారణ జరగబోతుంది. మరి ఇవాళైనా పూర్తి స్థాయిలో రవి సహకరిస్తాడా లేదా మరోసారి కస్టడీలోకి తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.